శ్రీమాత్రే నమః. శ్రీవాగ్దేవ్యై నమః. కుమారగౌరీ గణనాథాయ నమః. ఓం నమః శివాయ. భగవద్బంధువులందరికీ మా నమస్సుమాంజల్లు. చాంపేయ గౌరార్ధ చారీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయై దిమ్మిల్లకాయై చ జటాధరాయై నమః శివాయ చ నమః శివాయ. శంకర భగవత్పాదులు వర్ణించినటువంటి అర్ధనారీశ్వర స్వరూపం గురించి, ఆ అరుణగిరి క్షేత్రనాథుడైన అరుణాచలేశ్వరుడు గురించి ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం. అరుణాచల క్షేత్రం గురించి చెప్పుకునేటప్పుడు ముందుగా అరుణాచలము అని ఎందుకంటారయ్యా అంటే, పంచభూతాత్మక లింగాల్లో సృష్టికి మూలమైన ఈ పంచభూతాలకి అధిపతిగా పంచభూత లింగాలు ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. అటువంటి ఈ పంచభూత లింగాలు మన దక్షిణ భారతదేశంలోనే ప్రత్యేకంగా ఉన్నాయంట. వాటిల్లో ఆదిమూలలింగమైన అగ్నిలింగ స్వరూపము ఈ అరుణాచలంలో ఉంది అంటారు. అగ్నిలింగము అంటేనే ఎర్రని మంట కదండి. అరుణము అనే రంగు కలిగినటువంటి మంట కనుక అరుణము, ఆ అగ్ని ఉన్న లింగము, అగ్నిలింగము ఉన్న ప్రదేశము కనుక దీన్ని అరుణాచలము అన్నారు. అదేవిధంగా మనం ఈ కొండని కూడా చూసుకుంటే అరుణ రంగులోనే ఉంటుందంట. అచలము అంటే కొండ, కదలకుండా ఉండేది, ఎత్తుగా ఉండేదాన్ని అచలము అంటారు. అరుణ అంటే ఎర్రనిది కనుక, ఎర్రని కొండ గనక దీన్ని అరుణాచలము అని చెబుతూ ఉంటారు. అదేవిధంగా మనం కానీ చూసుకుంటే పురాణ ఇతిహాసాల్లో అరుణాచలాన్ని ఏ విధంగా వర్ణించారయ్యా అంటే, అరుణ అంటే ఆ రుణ విముక్తిని కలిగించేది అంట. మన మానవులకి రుణము ఏమిటయ్యా అంటే, రుణం అంటే డబ్బో లేకపోతే ఇంకోటో కాదండి. మనం ఈ సృష్టిలో సంపాదించుకోగలిగే ఆస్తో లేకపోతే రుణమో ఏదైనా ఉంది అంటే, ఆస్తి అంటే మనం సంపాదించుకునే పుణ్యం, రుణము అంటే మనం సంపాదించుకునే పాపంగా వర్ణిస్తూ ఉంటారు. అటువంటి రుణాన్ని నశింపజేసేది అంట అరుణాచలం అంటే. అంటే ఆ రుణాన్ని నుంచి మనని విముక్తి చేసేది కనుక అరుణాచలము అన్నారు. అటువంటి అరుణాచల క్షేత్రం ఎంత గొప్పదయ్యా అంటే, పంచభూతాత్మక లింగాల్లో అగ్నిలింగం అంటారు. అగ్నిలింగం ఆదిమూలలింగం ఎందుకన్నానయ్యా అంటే, శివుడు ప్రప్రథమంగా దర్శించిన మూలలింగ రూపం ఏమిటయ్యా అంటే అది కేవలం అగ్నిలింగమే. బ్రహ్మ విష్ణువు జన్మించారంట. జన్మించి నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అని చెప్పి ఇద్దరు కూడా వాదులాడుకుంటూ ఉన్నారంట. అటువంటి సమయంలో వాళ్ళని సృష్టి స్థితి కారకుల యొక్క కార్యక్రమాలు నిర్వహించాలంటే వాళ్ళు ధ్యాస ఇటువైపు పెట్టాలి కనుక ఆ విధంగా చేయడానికి శివుడు సంకల్పించిన రూపమే ఈ అగ్నిస్తంభ రూపము అంటారు. అటువంటి అగ్ని రూపమైన అగ్నిలింగ స్థాపన జరిగిన ప్రదేశం కనుక ఈ ప్రదేశాన్ని అరుణాచలము అంటారు. ఈ అరుణాచలం ఎంతో పెద్ద పుణ్యక్షేత్రంగా చెబుతూ ఉంటాయి. స్మరణ మాత్రము చేతనే ముక్తి నొసగే క్షేత్రం అంట ఈ అరుణాచల క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూర్ల కంటే మిన్నైన క్షేత్రంగా భక్తులు దీన్ని విశ్వసిస్తూ ఉంటారు. అరుణాచలం గురించి వేద పురాణాల్లో కూడా కొనియాడారండి ఈ క్షేత్రం గురించి. ఈ అరుణాచల క్షేత్ర దేవాలయం అనేదే శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడినదని చెబుతూ ఉంటారు. దాని చుట్టూ అరుణమనే పురాన్ని నిర్మించాడంట విశ్వకర్మ. ఆ విధంగా ఉంది అని చెప్పి పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి. ఇక్కడ ఏ విధమైన పూజా విధానాలు నిర్వహించాలి అని చెప్పి శివాజ్ఞ చేత ఆ గౌతమ మహర్షే స్వయంగా వచ్చి ఏర్పాట్లు చేసినట్టుగా స్కంద పురాణంలో కూడా వర్ణించడం జరిగి ఉన్నది.
అటువంటి గొప్ప పుణ్యక్షేత్రమైన ఆ అరుణాచలేశ్వర క్షేత్రం గురించి ఈరోజు మనం ప్రవచించుకుందాం. ఇక్కడ అరుణాచల క్షేత్రంలో అగ్నిలింగము గొప్పదా, అరుణగిరి గొప్పదా అంటే, ఇక్కడ లింగ రూపంలో స్వామి మనకి కనిపించినప్పటికీ అసలు స్వామి ఎవరయ్యా అంటే ఆ అరుణగిరే అంటూ ఉంటారండి. ఆ అరుణగిరే స్వయంగా శివస్వరూపం అంట. అందుకే స్వామి కన్నా కూడా గొప్పదైనటువంటి అరుణగిరికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా. ఆ క్షేత్ర మాహాత్మ్యం గురించి, ఆ 14 కిలోమీటర్ల చుట్టుకొలత ఉన్న ఈ అరుణగిరి ప్రదక్షిణ చేస్తే వచ్చే పుణ్యం గురించి, ఏ రోజు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే ఎటువంటి అనుగ్రహం మనకి లభిస్తుంది అనే విషయాల గురించి క్లుప్తంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. అరుణాచల క్షేత్రం అంటే పంచభూతాత్మక లింగాల్లో అగ్నిలింగం అని చెప్పారు కదండి. మరి ఇక్కడ అగ్ని ఎక్కడా కూడా దర్శనమివ్వదే. ఈ లింగం ముందు కూడా ఎటువంటి హోమం నిర్వహించట్లేదే. మరి దీన్ని అగ్నిస్వరూప లింగంగా ఏ విధంగా చెబుతూ ఉన్నారు అని చెప్పి ఎంతోమందికి అనుమానంగా ఉంటూ ఉంటుంది. ఈ విషయం గురించి మీకు కానీ పూర్తిగా తెలియాలంటే ఆ అరుణాచల క్షేత్ర దర్శనం చేసుకుంటేనే ఆ విషయం మీకు స్పష్టం అవుతుంది. ఎందుకయ్యా అంటే ఆ స్వామి సన్నిధిలో కానీ మీరు ఆ స్వామి ఎదురుగా నిలబడినా అక్కడ కూర్చున్నా ఆ అగ్నిలింగం అని ఎందుకంటారో మీకు అర్థం అవుతుంది. ఎందుకయ్యా అంటే ఆ లింగానికి చుట్టూ కూడా ఎప్పుడూ అగ్ని నుంచి వచ్చే జ్వాల ఏ విధంగా అయితే ఉంటుందో, ఆ వేడి ఏ విధంగా అయితే మనకి తగులుతుందో దాన్ని మీరు ఆ అగ్నిలింగం దగ్గర తెలుసుకోవచ్చంట. అంటే అక్కడికి మీరు వెళ్ళటం చేతనే, ఆ స్వామిని స్మరించటం చేతనే ఆ వేడి మీకు అవగతం అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా హోమం చేసేటప్పుడు హోమగుండం దగ్గర కూర్చున్న వాళ్ళకి ఆ హోమాగ్ని యొక్క స్పర్శ తగులుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ అగ్నిక్షేత్రమైన అగ్నిలింగ స్వరూపుడైన అరుణాచలేశ్వరుడి దగ్గర ఎదురుగా కూర్చుంటే ఆ విధమైన అగ్నిస్పర్శ మనకి తగులుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అది చెప్పటమే కాదండి, స్వయంగా మనం కూడా తెలుసుకోవచ్చు. అరుణాచల క్షేత్ర దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ కూడా అది అవగతం అవుతుంది అని చెప్తారు. శంకరుడు అనగానే లింగస్వరూపం మాత్రమే మన అందరికీ గుర్తు వస్తుంది. లింగస్వరూపమైన శంకరుడిని జ్యోతిస్వరూపుడు అంటారు. ఆ జ్యోతి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే అది ఒక అగ్నిజ్వాలాలింగంగా దర్శింపజేశాడంట శంకరుడు ఆ విష్ణువుకి బ్రహ్మకి. అటువంటి అగ్నిలింగం అయినటువంటి అగ్నిస్వరూపుడైన శంకరుడు మన పాపాలన్నింటినీ కూడా దహింపజేస్తూ ఉంటాడంట. ఈ పంచభూతాత్మక లింగాలు ఏవైతే ఉన్నాయో ఈ సృష్టికి మూలమే పంచభూతాలు అంటారు. మనం పుట్టిన ఏ సృష్టిలో ఏ జీవి జనించినా గతించినా అన్నీ కూడా ఈ పంచభూతాల్లోంచే రావాలంట, మళ్ళీ ఈ పంచభూతాల్లోనే కలవాలి అంటారు. సృష్టి స్థితి లయకారుల్లో ఏమి వాళ్ళ పనులంటే సృష్టించేవాడు బ్రహ్మ అయితే స్థితించేవాడు విష్ణువు అన్నారు. స్థితి అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి స్థితి, అంటే మనల్ని నడిపించేవాడు విష్ణువు. కానీ మనల్ని గతింపజేసేవాడు శంకరుడు, లయకారకుడు శంకరుడు అన్నారు. ఆ లయము అంటే మనల్ని కలిపేసుకునేవాడు అంటారు. ఏ విధంగా మనం కలిసిపోతామయ్యా అంటే ఏ జీవి అయినా ఈ సృష్టిలో ఏ విధంగా కలిసిపోతుందంటే అది ఈ పంచభూతాత్మకమైన ఈ శరీరం మొత్తం కూడా ఈ పంచభూతాలైన నింగి, నేల, ఆకాశం, గాలి, అగ్నిలో మాత్రమే కలిసిపోతుంది. ఏ విధంగా కలిసిపోతుందయ్యా అంటే ఈ శరీరాన్ని గతించిన తర్వాత ఏమి చేస్తారండి, అగ్నికి ఆహుతి చేస్తారు లేదా భూమిలో కలిపేస్తారు. వచ్చినటువంటి ఆ బూడిదని తీసుకెళ్ళి నీటిలో కలిపేస్తారు. మన శరీరం మొత్తం కూడా ఏ విధంగా నిర్మితం అయిందయ్యా అంటే మన శరీరంలో 60 నుంచి 70% మొత్తం నీరు ఉంది అని చెప్పారు. ఆ నీరు నీటిలో కలిసిపోతుంది.
మన శరీరం దేనితో తయారు చేయబడిందయ్యా అంటే మట్టితో తయారు చేయబడింది అంటారు. ఆ మట్టిలో కలిసిపోతుంది. మనలో ఉన్న ప్రాణం ఏమిటయ్యా అంటే వాయువు అన్నారు. ఆ వాయువులో కలిసిపోతుంది. మనం ఇప్పుడు ఈ విధంగా తిరుగుతున్నాము, ఏమైనా చేయగలుగుతున్నాము, మనం తిన్నది అరుగుతుంది అంటే దానికి కారణం ఏమిటయ్యా అంటే మనలో ఉన్న అగ్ని అన్నారు. ఆ అగ్నిలో కలిసిపోతుంది. వాయువులో కలిసిపోతుంది. మన ఆత్మ ఆకాశంలో కలిసిపోతుంది. అంటే ప్రతి జీవి కూడా ఈ పంచభూతాత్మకమైన శరీరం మొత్తం కూడా ఈ పంచభూతాల్లోనే కలిసిపోతుంది. అది ఏ విధంగా లయమవుతుంది అంటే స్వయంగా శంకరుడిలోనే లయమవుతుంది అని చెప్తూ ఉంటారు. అటువంటి అగ్నిస్వరూప లింగం మన పాపాలన్నింటినీ దహింపజేసేటువంటి లింగం అయిన అరుణాచలేశ్వర లింగం యొక్క ఎంతో మహిమాన్వితమైనది అని చెబుతూ ఉంటారు. ఇందాక మనం చెప్పుకుంటూ అన్నాం, అరుణాచల క్షేత్ర దర్శనం చేతనే, లింగ దర్శనం చేతనే ఆ అగ్ని యొక్క స్పర్శని మనం పొందవచ్చు అని. అది ఏ విధంగా అంటే అరుణాచల క్షేత్రం దర్శించుకున్నప్పుడు మీరు ఆ శివలింగం ముందుగానే కూర్చుంటే ఉక్కపోతతో మీ ఒంట్లో ఏదో వేడి ఎక్కువ అయినట్టు, వేడి ముందు కూర్చున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందంట. ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటాయంట. అటువంటి పరిస్థితి మీకు కలిగింది ఎందుకయ్యా అంటే ఆ లింగస్వరూపం ఎప్పుడూ కూడా జ్వలిస్తూ ఉంటుందంట. ఆ వేడి ఎప్పుడు కూడా అక్కడ తగులుతూ ఉంటుందంట. అలాంటి వేడి ఎందుకు తగులుతుందయ్యా అంటే అది అగ్నిస్వరూప లింగం కనుక. అగ్ని యొక్క స్వభావం ఏమిటయ్యా అంటే అగ్నిపావక అన్నారు. అది ఎప్పుడు కూడా వేడితో జ్వలిస్తూ అన్నిటినీ లయం చేసుకుంటూ ఉంటుంది. అటువంటి అగ్నిలింగం కనుక ఆ విధమైన స్పర్శ మనకి తగులుతూ ఉంది అని చెప్తూ ఉంటారు. కానొకప్పుడు శంకరుడు మానవులకి 4 వరాలు ఇచ్చాడంట. వీటిల్లో మొదటిది ఏమిటయ్యా అంటే దర్శనాత్ అభ్రషదశి అన్నారంట. చిదంబరంలో పరమేశ్వరుడిని జ్ఞానంతో దర్శించమని చెప్పాడంట. అది కుదరకపోతే జ్ఞానాత్ కమలాలయ అన్నాడంట. కమలాలయ అంటే తిరువారూరులో ఉన్నటువంటి స్వామి దర్శనం చేసుకోమన్నాడంట. అక్కడ పుడితే మోక్షం లభిస్తుంది అని చెప్పాడంట. కానీ పుట్టడం మన చేతిలో లేదు కదా. అందువల్ల కాశ్యాన్ మరణాన్ ముక్తి కాశీ అన్నారంట. అంటే వారణాసిలో ప్రాణం వదిలిపెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తాను అన్నాడంట. పుట్టుక మరణం అనేది కూడా ఏది మన చేతిలో ఉండదండి. ఎప్పుడు పుడతామో ఎప్పుడు ఎక్కడ చనిపోతామో అనేది ఎవరికీ తెలియదు. మానవమాత్ములకి అది చెప్పలేనటువంటిది అయ్యి ఉన్నది. కనుక వీటిని ఏది కూడా మన చేతిలో లేదు. కానీ స్వామి మరొక వరం ఇచ్చాడంట. అది ఏమిటయ్యా అంటే మరణం కూడా మన చేతిలో ఉండదు కానీ స్మరణాత్ అరుణాచలే అన్నాడంట. స్మరణ చేతనే మోక్షాన్ని ప్రసాదిస్తాను, స్మరణ చేతనే నా యొక్క అనుగ్రహాన్ని కలిగించి మీ పాపరాశిని మొత్తాన్ని కూడా దహింపజేస్తాను అనే వరం ఇచ్చాడంట. అరుణాచల శివుణ్ణి తలుచుకుంటే చాలు మీకున్నటువంటి పాపరాశి మొత్తం కూడా ధ్వంసం చేసేస్తాను అన్నాడంట. అంతటి గొప్ప క్షేత్రం అండి ఈ అరుణాచల క్షేత్రం. అరుణాచలేశ్వరం గురించి చెప్పుకోగానే మొదటి గుర్తొచ్చే సిద్ధులలో ఒకడైనటువంటి రమణ మహర్షి స్వామి ఏం చెప్పారయ్యా అంటే 14 కిలోమీటర్లు నడవాల్సి ఉన్నటువంటి ఈ అరుణగిరి ప్రదక్షిణ ఎటువంటిదయ్యా అంటే ఈ కొండ కింద ఉన్న భాగాన్ని అరుణాచల పాదంగా పిలుస్తూ ఉంటారంట. అక్కడ వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అక్కడ ఆ కొండకి ప్రదక్షిణం చేస్తే కోటి జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయి అని చెప్పారంట రమణులు. అరుణాచలంలో మొదటి గిరి ప్రదక్షిణ చేశారా అని అడిగారంట. ప్రదక్షిణానికి ఆయన ఒక నిర్వచనం చెప్పేవారు. ప్రదక్షిణంలో మొదటి అక్షరం ప్రా అంటే సమస్త పాపరాశిని ధ్వంసం చేయటం అని చెప్పారంట. అరుణగిరికి ప్రదక్షిణం చేయడానికి బయలుదేరుతున్నాను అని ఈశ్వరునికి సంకల్పం చేసుకొని నమస్కరించి మొదటి అడుగు తీసి ఇలా వేయగానే మన పాపరాశి అంతా కూడా దగ్ధమైపోతుంది అని చెప్తూ ఉంటారు రమణులు.
రెండో అక్షరం దా అంటే కోరికలు తీర్చడం అంట. శివుడిని నమ్మి ప్రదక్షిణం మొదలుపెట్టారో వారికి జీవితంలో కావాల్సినవన్నీ ఇస్తాడంట. మూడో అక్షరం క్ష అంటే ఈ జన్మలో అనుభవించాల్సినటువంటి పాపాలని ధ్వంసం చేయటం. ఇక నాలుగో అక్షరం నం అరుణగిరికి ప్రదక్షిణం చేసిన వాడికి పాపపుణ్యం ఉండదు అని చెప్పారంట. పాపాలే లేనప్పుడు ఇంకా పుణ్యంతో అవసరం ఏముందండి? ఆ పాపాలని నశింపజేసి అనుగ్రహించడం కోసమేగా పుణ్యం గురించి చూసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనకి పాపాలు లేవో ఇక పుణ్యంతో కూడా మనకి ఎటువంటి అవసరం ఉండదు కనుక వారి రెండింటినీ కూడా తీసివేస్తాడంట ఈ అరుణగిరినాథుడు. ఎప్పుడైతే మనలో ఈ పాపం కానీ పుణ్యం కానీ ఏదీ లేదో అప్పుడు మనం మోక్షానికి అనుగ్రహానికి అర్హులం అవుతాము అని చెబుతూ ఉంటారు. ఎప్పుడైతే మనలో పాపం కానీ పుణ్యం కానీ ఏదీ లేదో అన్నీ నశింపబడతాయో ఆ రోజు మనకి మోక్షం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు. అటువంటి అనుగ్రహం మనకి ఎప్పుడు లభిస్తుందయ్యా అంటే ఈ అరుణగిరి ప్రదక్షిణాన్ని కానీ ఆ శివునిపై నమ్మకంతో నమస్కరించి ఆయన నామస్మరణతో చేసినప్పుడు మాత్రమే అది లభిస్తుంది అని చెప్పేవారంట రమణులు. గిరి ప్రదక్షిణకి మరొక ప్రత్యేకత ఉందండి. మీరు ఏ సమయంలో చూసినా ఏ జాములో చూసినా కూడా ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఎవరో ఒకళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ఇది ఎందుకయ్యా అంటే ఈ గిరి ప్రదక్షిణ మనం మాత్రమే చేస్తున్నాం, మన మానవులకి మాత్రమే అటువంటి అనుగ్రహం లభించిందని అపోహపడుతూ ఉంటాం మనం. కానీ సాక్షాత్ దేవతలే వచ్చి ఆ శివుని అనుగ్రహం కోసం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారంట. మరి వాళ్ళు దేవతలు వచ్చి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనందరికీ కూడా కనబడితే మనం వాళ్ళని చూసి వాళ్ళని వరాల కోసం ఇబ్బంది పెట్టేస్తాం కనుక వాళ్ళు కూడా మానవ దేహంతో తిరుగుతూ ఉంటారంట, మానవ రూపంలోనే ప్రదక్షిణ చేస్తూ ఉంటారంట. అందుకే ఈ క్షేత్రంలో ఈ అరుణగిరి ప్రదక్షిణం చేసేవాడు ఏ సమయంలో అర్ధరాత్రి లేచి చేసినా, తెల్లవారుజామున చేసినా, మిట్ట మధ్యాహ్నం చేసినా, ఏ సమయంలో మీరు ప్రదక్షిణ చేస్తునికి వెళ్ళినా మీరొక్కళ్ళే ప్రదక్షిణ చేస్తున్నారనే భావన మీకు కలగదంట. ఎప్పుడూ కూడా మీతో పాటు ఎవరో ఒకళ్ళు ప్రదక్షిణ చేస్తూ ఉంటారంట. ఆ ప్రదక్షిణ చేసేది మానవులో దేవతలో మరింకెవరో కూడా చెప్పలేమంట. సమస్త జీవులు కూడా ఆ శివుని అనుగ్రహం పొందాలంటే ఈ అరుణగిరి ప్రదక్షిణం చేయాలి అని చెబుతూ ఉంటుంది స్కంద పురాణం. అంతటి గొప్ప మహిమాన్వితమైన ప్రదేశం ఈ అరుణగిరి క్షేత్రం. ఈ అరుణగిరి క్షేత్రం ఏ విధంగా వెలిసిందయ్యా, దీని మహిమ ఏమిటి అంటే ఒకానొక సమయంలో సృష్టి ఆరంభ కాలంలో బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా జనించిన తర్వాత వాళ్ళు శక్తులు కొన్ని సంపాదించుకున్న తర్వాత విష్ణువు వచ్చి నేను గొప్పవాణ్ణి, నా నుంచి ఉద్భవించావు నువ్వు కనుక నీకంటే నేను గొప్పవాణ్ణి అని బ్రహ్మతో అన్నాడంట. అప్పుడు బ్రహ్మ అన్నాడంట, నువ్వు నన్ను సంకల్పించడం ఏమిటి, నువ్వు నాకు జన్మనివ్వటం ఏమిటి, తామర పువ్వు నుంచి ఉద్భవించిన వాడిని నేను, పవిత్రమైన వాడిని, నా అంతట నేనే జనించాను, నువ్వు నాకు కారణం కాదు, సమస్త వేదాలని పఠించిన వాడిని, ఎంతో శక్తివంతుణ్ణి, నీకన్నా గొప్పవాడిని నేనే అన్నాడంట బ్రహ్మదేవుడు. ఈ విధంగా ఇద్దరు కూడా వాదులాడుకుంటూ నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అనుకున్నారంట. వీళ్ళ వాదనలన్నీ కూడా శంకరుడు విన్నాడంట. సృష్టి స్థితి లయకారుల్లో ఏ ఒక్కరూ కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు గొప్పవాళ్ళు అని భావిస్తే ఈ సృష్టి కార్యం అనేది జరగకుండా ఆగిపోతుంది కనుక అటువంటి పరిస్థితి లేకుండా ఉండేటట్టు చూడటం కోసం ఆ శంకరుడు స్వయంగా ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఆ వాదులాటను తొలగించాలనే ఉద్దేశంతో ఒక అగ్నిస్తంభ లింగంగా ప్రత్యక్షం అయ్యాడంట. అప్పటిదాకా నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునే వీరిద్దరికి కూడా ఆ అగ్నిలింగం చూడగానే మనకన్నా గొప్పదేదో ఇక్కడ ఉద్భవించింది, ఇది ఏమిటో తెలుసుకొని వద్దాం, అది కానీ తెలుసుకోగలిగిన వాడే గొప్పవాడు అనుకున్నారంట. ఆ విధంగా విష్ణువు బ్రహ్మ ఇద్దరు కూడా తలా ఒకవైపు ఎతకడానికి పోయారంట. ఈ అగ్నిలింగం ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ అగ్నిస్తంభం యొక్క మూలం ఎక్కడ ఉన్నది,
అంతం ఎక్కడ ఉన్నది ఈరోజు మనం తెలుసుకోవాలి, తెలుసుకోగలిగిన వాడే గొప్పవాడు అని నిర్ణయించుకున్నారంట. బ్రహ్మ హంసవాహనం ఎక్కి బయలుదేరాడంట. విష్ణువు తన యొక్క వాహనం అయినటువంటి గరుత్మంతుడి పైన పయనిస్తూ వెళ్ళాడంట. ఆ విధంగా ఇద్దరు కూడా బయలుదేరారు. విష్ణువు కిందకి వెళ్తూ పోయాడు. ఆ భూమిని తలుచుకుంటూ పాతాళానికి చేరాడంట. ఎంత వెతికినప్పటికీ ఆ అగ్నిలింగం యొక్క మూలం అనేది కనుక్కోవడం కుదరలేదంట. ఆయన వెళ్తూనే ఉన్నాడు, ఇంకా కనిపిస్తూనే ఉంది. బ్రహ్మ కూడా హంస పైన పైకి వెళ్తూ ఉన్నాడంట. ఎంత వెతికినా కూడా ఆయనకి కూడా అది ఎక్కడ ప్రారంభమైనది ఎక్కడ అంతమైనది అనేది ఏమీ అవగతం అవ్వకుండా ఉన్నదంట. అటువంటి సమయంలో బ్రహ్మకి ఇలా అయితే కాదు, నేను గొప్పవాడిని నిరూపించుకోవాలంటే నేను దీని యొక్క అంతం ఎక్కడ ఉన్నదో చూశాను అని చెప్పగలిగితే అప్పుడు నేనే గొప్పవాడిని అని విష్ణువు అంగీకరిస్తాడు అనే చిన్న గర్వంతో పైనుంచి వస్తున్నటువంటి ఒక మొగలి పువ్వుని సాక్ష్యంగా తీసుకుని వచ్చాడంట. వచ్చి విష్ణువు తిరిగి వచ్చి ఈ రూపానికి ఆది ఎక్కడ ఉన్నది అనేది కనిపెట్టడం అసాధ్యంగా ఉన్నది, నా వల్ల కాలేదు అని ఒప్పుకున్నాడంట. అప్పుడు బ్రహ్మదేవుడు, నేనే గొప్పవాడినయ్యా నీకన్నా, నేను దీన్ని అంతాన్ని కనుగొని వచ్చాను, కావాలంటే సాక్ష్యంగా ఈ మొగలి పువ్వుని అడుగు అన్నాడంట. అప్పుడు మొగలి పువ్వు కూడా అవును అన్నదంట. ఆ విధంగా సాక్ష్యంతో నేను అంతాన్ని కనుక్కున్నాను కనుక నేనే గొప్పవాడిని అని బ్రహ్మ చెప్పాడంట. వీళ్ళిద్దరినీ చూసినటువంటి శంకరుడు తన అగ్నిస్వరూపమైన లింగాన్ని ఉపసంహరించి తాను ప్రత్యక్షమై ఆ గర్వంతో మాట్లాడుతుంటే అబద్ధం చెప్పినటువంటి బ్రహ్మ మీద కోపగించి, బ్రహ్మకి యాక్చువల్గా 4 తలకాయలు ఉన్నాయంట, చతుర్ముఖ బ్రహ్మ. ఆ బ్రహ్మ యొక్క ఒక తలకాయని తన గోటితో పెకిలించి వేశాడంట శంకరుడు. దానితో బ్రహ్మ యొక్క అహం మొత్తం కూడా తొలగిపోయిందంట. తొలగిపోయి తనకి జ్ఞానం అనేది కలిగి అప్పుడు ఆ శంకరుడికి నమస్కరించి తాను చేసిన తప్పును క్షమించమని కోరాడంట. శంకరుడు కోపంతో, నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అహాన్ని తొలగించడానికి నేటి నుంచి నీకు ఎక్కడా కూడా ఆలయం పూజ అనేది ఉండదు కనుక అని చెప్పి చెప్పించాడంట. విష్ణువు తను ఏ తప్పు చేయకుండా తనకు తెలియలేదు అని అంగీకరించినందున విష్ణువుకి సర్వపూజ్యం అని అనుగ్రహించాడంట. అందుకే ఎక్కడ చూసినా కూడా విష్ణువుకి ప్రతి చోట కూడా పూజింపబడతాడు. ప్రతి యజ్ఞంలో కూడా ఆయనకి హవిస్సులో భాగం లభిస్తుంది. కానీ బ్రహ్మకి ఎక్కడా కూడా గుడి ఉండదు, ఎక్కడా కూడా పూజా కైంకర్యాలు ఉండవు. అటువంటి శాపం బ్రహ్మకి కలిగిందంట. విష్ణువు పాపం బ్రహ్మను చూసి జాలిపడి శంకరుడిని ఈ విధంగా ప్రార్థించాడంట. స్వామి, మీరే చెప్పారు కదా సృష్టి స్థితి లయకారుల్లో అందరూ సమానమే అని. అందువల్ల దయచేసి ఆ బ్రహ్మని కూడా క్షమించి ఆయన్ని కూడా అనుగ్రహించమని ప్రార్థించాడంట విష్ణువు. దానికి సంతోషించినటువంటి శివుడు బ్రహ్మకి కూడా పూజా అర్హత కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఉంటుందని, ఆయనకి కూడా హవిస్సు లభిస్తుందని, కానీ ఆ ఆలయాలు ఎక్కువగా ఉండవు అని చెప్పాడంట. ఆ విధంగా చెప్పినటువంటి క్షేత్రం, ఆ విధంగా ఆయన అగ్నిస్వరూపంగా మారినటువంటి క్షేత్రమే ఈ అరుణాచల క్షేత్రము అని చెబుతూ ఉన్నాయి పురాణాలు. సాక్షాత్ సృష్టి స్థితి లయకారకులైన పరమేశ్వరుడు ఆ బ్రహ్మ విష్ణువులకి మూలం అయి బ్రహ్మకి జ్ఞానము, విష్ణువుకి అనుగ్రహం లభించిన క్షేత్రం కనుక ఈ అరుణాచల క్షేత్రం అయినది ఎంతో పవిత్రమైనదని, ఇక్కడ చేసినటువంటి పాపపుణ్యాలన్నీ కూడా పరిహరింపబడతాయి అని చెప్పి వేదాల్లో చెప్పబడి ఉన్నది. బ్రహ్మ విష్ణువుల్ని అనుగ్రహించిన ప్రదేశం కనుకనే ఇక్కడ ప్రదక్షిణం చేస్తేనే అంతటి పుణ్యఫలం లభించింది కనుక అటువంటి అనుగ్రహం అందరికీ కూడా లభించాలనే ఉద్దేశంతో గంధర్వులు, దేవతలు, మహర్షులు అందరూ కూడా శివలోకము, విష్ణులోకము అంటే అన్యలోక వాసులు కూడా తిరువన్నామలై వచ్చి భూలోక నియతికి తగినట్టుగా మానవ రూపం ధరించి
లేక ఏదన్నా ఇతర సూక్ష్మజీవి లాగా మారి ఈ గిరి ప్రదక్షిణ చేయటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది అని చెబుతూ ఉంటారు. యుగాల్లో అంటే కూడా ఈ కలియుగం ధర్మం అనేది పూర్తిగా తగ్గిపోయి అధర్మంతో నిండిపోయి ఉంటుందంట. అందువలన ప్రపంచపు జీవరాశులు అనేక రకములైన కష్టాలు అనుభవిస్తూ వేదనలకు గురవుతూ ఉంటాయంట. ఇటువంటి కష్టాలని ఏ విధంగా దూరం చేయాలి అనే దూరదృష్టితో ఆలోచించినటువంటి యోగులు మహర్షులు ఆయా యుగాల్లో తిరువన్నామలై గిరి ప్రదక్షిణ చేసి కలిగినందువల్ల జీవరాశుల కష్టాలు తుడిచివేయటకు కావలసిన నివారణోపాయములు ప్రసాదించడం కొరకు తత్సంబంధిత ప్రాంతంలో కూర్చొని కొండ దిశగా చూస్తూ తపమునర్చుతూ ఉన్నారంట. అందువల్ల ఈ గిరికి ప్రదక్షిణ చేయటం వల్ల ఆ శంకరుడి అనుగ్రహమే కాదు వీరందరి యొక్క తపఫలము కూడా మనకి లభిస్తుంది అని చెబుతూ ఉంటాయి పురాణాలు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీనిని చుట్టూ ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు ఆ శివుడికి ప్రదక్షిణం చేయడంతో సమానంగా చెబుతూ ఉంటారు. ఇక్కడ మనం ఆలయం లోపల అగ్నిలింగాన్ని మాత్రమే దర్శించుకోగలుగుతాం, కానీ ఈ కొండ మొత్తం కూడా శివస్వరూపమే అని అంటారు. ఆ శివస్వరూపం ఏ విధంగా అయింది అంటే ఈ కొండే ఆ జ్యోతిర్లింగ స్వరూపం అంట. ఆ విష్ణువుని బ్రహ్మని అనుగ్రహించిన ఆ జ్యోతిర్లింగం ఏదైతే ఉందో ఆ జ్యోతిర్లింగం స్వయంగా ఈ అరుణగిరి కొండే అని చెబుతూ ఉంటారు. అందువల్ల ఈ అరుణగిరికి ప్రదక్షిణం చేసినంత మాత్రాన్ని ఆ శంకరుడికి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం మనకి లభిస్తుంది అని చెబుతూ ఉంటారు. ఆ మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యము అన్ని వేళల్లో ఎంతోమంది ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మరో విశేషం గురించి చెబితే గిరి పైన గల మహౌషధ ప్రభావం వల్ల శరీరమునకు శివనామ స్మరణ వల్ల మనస్సుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందంట. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఈ గిరి మొత్తం కూడా ఔషధ వృక్షాలతో నిండి ఉన్నదంట. అటువంటి ఈ గిరికి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మన శరీరానికి ఉపశమనం లభిస్తుందంట. మనకు ఉన్నటువంటి వ్యాధులు కానీ మరే చింతలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయంట. అదేవిధంగా ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం శివనామ స్మరణ చేస్తూ ఉంటాం కనుక దానివల్ల మన మనస్సు శాంతింపబడుతూ ఉంటుందంట. ఆ శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత లభిస్తుంది అని చెబుతూ ఉంటారు. గిరి ప్రదక్షిణ చాలా వరకు కూడా రోడ్డుపైనే జరుగుతూ ఉంటుంది కనుక ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా చుట్టూ కూడా మంచిగా తారు రోడ్డు వేసున్నారు ఇప్పుడు. అలాగే ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. భక్తులకి చుట్టూ నిత్యం కూడా ఏదో ఒకటి తిరుగుతూ ఉంటాయి కనుక వాటి వల్ల ఇబ్బందులు కలగకూడదు అనే ఉద్దేశంతో కాలిబాటను కూడా వేశారంట. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున ఈ గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారు. ప్రదక్షిణ చేయమన్నారు కదండి, మీ అంతా కూడా ట్రెక్కింగ్లకి షూలు అవి వేసుకొని వెళ్తూ ఉంటాం, ఇక్కడ కూడా చేయొచ్చా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. నీవు చేసేది సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నావు. అటువంటి సమయంలో దేవుడి దగ్గర ఏ విధంగా అయితే భక్తిగా ఉంటావో ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా అదే విధమైన భక్తితో పాదరక్షలు అనేవి లేకుండా దర్శనం చేసుకోవాలంట. అందువల్ల కాళ్ళకి పాదరక్షలు ఇంకోటి ధరించాల్సిన అవసరం లేదు. ఆ శివనామ స్మరణతోటి ఆ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా స్వాంతన లభిస్తుంది అని ఆ ఔషధ గుణాలను ఉన్నటువంటి ఆ గిరిపైన ఉన్నటువంటి వృక్షాల నుంచి వీచే గాలి వల్ల నీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయని చెబుతున్నారు కనుక కాళ్ళకి ఎటువంటి పాదరక్షలు లేకుండా గిరి ప్రదక్షిణ చేయాలి అని చెప్తూ ఉంటారు.
అనేక మహిమలు కలిగినటువంటి ఈ అరుణాచలగిరిని ప్రదక్షిణ చేయటం వల్ల ఏ విధమైన అనుగ్రహం మనకి లభిస్తుంది అంటే, సాక్షాత్తు శంకరుడే పార్వతికి ఈ విధంగా చెప్పాడంట. సోమవారం నాడు ప్రదక్షిణలు చేస్తే లోకాలను ఏలే శక్తి లభిస్తుంది అన్నారంట. మంగళవారం నాడు ఈ గిరి ప్రదక్షిణ కానీ చేస్తే పేదరికం తొలగిపోయి సుభిక్షంగా ఉంటారు, జీవన మరణాల చక్రం నుండి విముక్తి లభిస్తుంది అని చెప్పారంట. వాళ్ళు సిద్ధులతో సమానం అంట. మంగళవారం కానీ ఎవరైనా గిరి ప్రదక్షిణ చేస్తే వారికి మరుజన్మ అంటూ ఉండదంట. వాళ్ళకి జీవన మరణ చక్రాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుందంట. అటువంటి వారు ఎవరయ్యా, ఎలాంటి వారు అలా ఉండగలుగుతారంటే, సాక్షాత్తు సిద్ధులుగా జన్మించినటువంటి వారికే అటువంటి మోక్షం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు. మరి బుధవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే లలిత కళల్లో రాణించి మంచి విజయం లభిస్తుందంట అటువంటి వారికి. గురువారం రోజు కానీ ఈ ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఆత్మజ్ఞానం లభిస్తుంది అని చెబుతూ ఉన్నారు. గురువారం కానీ గిరి ప్రదక్షిణ చేస్తే అటువంటి వారికి వైకుంఠం ప్రాప్తి చేకూరుతుందంట. శనివారం గిరి ప్రదక్షిణ చేస్తే నవగ్రహాల కటాక్షం సిద్ధిస్తుంది అని చెబుతారు. ఆదివారం నాడు కానీ అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తే వారికి సాక్షాత్తు ఆ కైలాస ప్రాప్తి లభిస్తుంది అని చెబుతూ ఉంటారు. అటువంటి మహిమాన్వితమైన అరుణాచల క్షేత్రం ఈరోజు ఆ రోజు అని లేదు. ఏ ముహూర్తాన అక్కడ పోయి గిరి ప్రదక్షిణ చేసినా ఆ శివుని అనుగ్రహం అనేది తప్పక లభిస్తుంది కనుక, అటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాలి కనుక స్వయంగా శంకరుడే వెలిసినటువంటి గిరి ఈ అరుణగిరి కనుక ఆ అరుణగిరి ప్రదక్షిణ చేసి ఆయన అనుగ్రహం అందరూ కూడా పొందాలని కోరుకుందాం. అంతటి పుణ్యఫలాన్ని ఇస్తుందయ్యా అంటే, ఆ గిరి ప్రదక్షిణ చేయడానికి వేసే మొదటి అడుగుతోనే ముల్లోకాలని చుట్టూ ఉంచినటువంటి పుణ్యఫలం లభిస్తుందంట. మనం విన్నాం, ఆ గణనాథుడు ఆ పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణం చేయటంతో ముల్లోకాలని చుట్టూ ఉంచినటువంటి పుణ్యఫలం లభించిందని. మరి అటువంటి పుణ్యఫలం ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి వేసే మొదటి అడుగుతోటే మనకి లభిస్తుందంట ఈ కలియుగంలో. రెండో అడుగులో పవిత్ర తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందంట. మూడో అడుగు వేయగానే అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుందంట. ఈ కలియుగంలో అశ్వమేధ యాగం అనేది లేదండి. అశ్వమేధ యాగం చేసేటువంటి క్రతువు కానీ ఆ శక్తి కానీ ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులకి లేదు. కానీ అటువంటి పుణ్యఫలం మనకి ఏ విధంగా లభిస్తుందయ్యా అంటే, ఈ గిరి ప్రదక్షిణ వల్ల లభిస్తుంది అని చెబుతూ ఉన్నారు. ఇక నాలుగో అడుగు వేయగానే అష్టాంగ యోగం చేసిన ఫలితం లభిస్తుందంట. ఈ విధంగా పూర్తి గిరి ప్రదక్షిణ చేస్తే మన పాపాలు పుణ్యాలు అన్నీ కూడా హరించిపోయి ఆ శివలోక ప్రాప్తి లభిస్తుంది అని చెబుతూ ఉంటారు. ఈ పంచభూతాత్మక లింగాలు ఏవైతే ఉన్నాయో, నింగి ఆకాశలింగం అనేది చిదంబరంలో ఉన్న నటరాజస్వామి కోవిల. ఈ లింగాన్ని కానీ దర్శించుకోవాలంటే జ్ఞానం చేత మాత్రమే దీన్ని దర్శించుకునే పుణ్యఫలం మనకి లభిస్తుంది అంటారు. ఇక పృథ్వీలింగం, ఇది కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం. మన కంచి కామాక్షి అమ్మవారి గుడికి కొద్దిగా దూరంలో పక్కనే ఉంటుందండి ఈ ఏకాంబరేశ్వరి ఆలయం. ఈ ఏకాంబరేశ్వర ఆలయంలో శివుడు సైకిత రూపంలో ఉంటాడు. ఆ సైకిత లింగాన్ని దర్శించడం చేతనే పృథ్వీలింగ దర్శనం యొక్క అనుగ్రహం లభిస్తుందంట. ఇక వాయులింగం, శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వాయులింగేశ్వరుని దర్శించుకున్నట్టుగా. జలలింగం అనేది జంబుకేశ్వరంలో ఉంది. తిరువన్నాకవల్లి జంబుకేశ్వర కోవిల్లో జలలింగం ఉంది. ఇక అగ్నిలింగం మన అరుణాచలేశ్వర లింగం. ఈ విధంగా పంచభూత లింగాల్ని దర్శించుకొని, మనం సృష్టిలో ప్రతి జీవి కూడా ఈ పంచభూతాల నుంచే ఉద్భవించింది, ఈ పంచభూతాల్లోనే లయిస్తుంది కనుక ఆ పంచభూత లింగాల యొక్క అనుగ్రహం పొందాలంటే ఈ పంచభూత లింగ దర్శనం జరిపించుకోవాలి అని చెబుతూ ఉంటారు. అదేవిధంగా
ఈ అరుణాచల దర్శనం అనేది ఏ విధంగా చెబుతారయ్యా అంటే, ఈ మానవ జీవితంలో అరుణగిరి దర్శనానికి ముందు, అరుణగిరి దర్శనం తర్వాత అని చెప్పి 2 అధ్యాయాలుగా చెబుతూ ఉంటారంట. అరుణగిరి దర్శనానికి ముందు చేసినటువంటి పాపపుణ్యాలు ఒక లెక్క అయితే, అరుణగిరి దర్శనం జరిగిన తర్వాత మన అకౌంట్లో ఉండే పాపపుణ్యాలు అనేది వేరుగా ఉంటాయంట. ఏ విధంగా అంటే, ఇప్పటివరకు నువ్వు ఎంత పాపం చేసినా పుణ్యం చేసినా ఈ అరుణగిరి దర్శనంతో అది సమమైపోతాయంట. అవన్నీ కూడా తొలగిపోతాయి, హరించిపోతాయి అన్నారు. ఈ తర్వాత నువ్వు ఏవైతే పాపపుణ్యాలు చేశావో అవి మాత్రమే నీ అకౌంట్లో ఉంటాయంట. అందువల్ల ఆ శివనామ స్మరణ చేస్తూ కుదిరినప్పుడల్లా ఆ శంకరుడి అనుగ్రహం పొందుతూ ఈ అరుణగిరి ప్రదక్షిణ చేస్తే కనుక మనకి ఎప్పుడూ కూడా శివానుగ్రహం లభించి ఎటువంటి ఈ పాపాల యొక్క గోల లేకుండా మోక్షప్రాప్తికి అర్హత లభిస్తుంది అని చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఈ అరుణగిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు ఈ శంకరుడినే కాదు, శంకరుడితో పాటు అపీత కుచాంబ అని అమ్మవారు ఉంది. ఇక్కడ పార్వతీదేవిని అపీత కుచాంబగా కొలుస్తూ ఉంటారు. ఆమె యొక్క అనుగ్రహం కూడా పొందితే అర్ధనారీశ్వరుడు లింగంగా చెబుతూ ఉంటారు ఈ అరుణాచల క్షేత్ర మహాలింగాన్ని. అందువల్ల ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న ఆ గిరి ప్రదక్షిణ చేసినా కూడా అది అపీత కుచాంబ సమేత అరుణాచల శివ దర్శనం అని చెబుతూ ఉంటారు. అందువల్ల ఇద్దరి యొక్క దర్శనంతో ఆ పుణ్యఫలాన్ని పొంది ఆ శివశక్తుల యొక్క అనుగ్రహం మనందరికీ కూడా ప్రాప్తించాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. సర్వదేవతా అనుగ్రహ కటాక్షిద్రస్తు. ఓం నమః శంకరాయ మహేశ్వరాయ సర్వాయ రుద్రాయ చ నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర. శ్రీమాత్రే నమః.